ఇది ఒక గర్ల్ లైఫ్లో మర్చిపోలేని రోజు కదా. ఇలా రికార్డ్ చేసి పెట్టుకుంటే మనకు కూడా ఒక మెమొరీ లాగా ఉంటుంది అండ్ మన కిడ్స్కి కూడా చూపించుకునేలాగా ఉంటుంది కదా. అండ్ ఈ వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ప్రజెంట్ ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్కి ఆర్ డెలివరీ దగ్గరలో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. నాకు ఎర్లీ మార్నింగ్ 5 కల్లా ఫ్రీక్వెంట్ యూరినేషన్ స్టార్ట్ అయింది. అంటే ఒక 20 మినిట్స్లో 3 to 4 టైమ్స్ అలా రావడము. ఇది వచ్చేసి నాకు ఫస్ట్ సిమ్టమ్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి లైట్గా నాకు ఇలా మోషన్ వచ్చిన ఫీలింగ్ ఉండే అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి నాకు లోవర్ అబ్డమెన్ పెయిన్ స్టార్ట్ అయిందనమాట. నార్మల్గా మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు పీరియడ్ క్రాంప్స్ ఎలా ఉంటాయి అలా నాకు లోవర్ అబ్డమెన్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. సో నేను ఇంకా ఇది డెలివరీ పెయిన్సా కాదా లేదా ఫాల్స్ పెయిన్స్ కూడా వస్తాయి కదా అప్పుడప్పుడు మనకి. సో అబ్జర్వ్ చేద్దాం అన్నట్టుగా నేను కొద్దిసేపు అలా పడుకున్నాను అనమాట. సో 2 minutes అలా పడుకున్నానో లేదో నాకు ఇంటెన్సిటీ కొంచెం ఇంక్రీజ్ అయినట్టు అనిపించింది. నార్మల్గా మనకు ఫాల్స్ పెయిన్స్ అయితే ఒక 2 to 3 minutes అలా ఉండి వదిలేస్తుంది అనమాట. నాకు ఇదేంటంటే నాకు ఒక 5 to 10 minutes అలా కంటిన్యూగా వచ్చేసి కొంచెం గ్యాప్ వస్తుంది. సో ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను ఇది డెలివరీ పెయిన్స్, ఇంకా నాకు డెలివరీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అనేసి ఫిక్స్ అయిపోయాను. ఇంకా దేవుడికి ప్రే చేసుకొని ఇంకా బయలుదేరదామని అనుకున్నాము. ఇంకా దేవుడికి ప్రే చేసుకున్నాను అనమాట. ఖచ్చితంగా నాకు 99.9% బేబీ గర్ల్ని బ్లెస్ చేయండి అండ్ నేను బేబీ హెల్తీగా ఉండాలి అండ్ నార్మల్ డెలివరీ అయిపోవాలనేసి. ఎందుకంటే నాకు వియాన్ కూడా నార్మల్ డెలివరీ కదా. సో ఇది కూడా నార్మల్ డెలివరీ అయితే హ్యాపీగా ఉంటుంది కదా అనేసి అనుకున్నాను. ఇంకా కార్లో వెళ్ళేటప్పుడు నాకు చాలా ఇంటెన్స్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. సో నాకు ఆ పెయిన్ని కంట్రోల్ చేసుకోవాలంటే నేను ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఫాలో అయ్యాను అనమాట. ఇన్హేల్ ఎక్సేల్ చేయడం. అంటే ఇన్హేల్ ఎక్సేల్ చేసినప్పుడు ఏంటి అంటే మనకు ఆ పెయిన్ నుండి కొంతవరకు అయితే రిలీఫ్గా ఉంటుంది. అంటే ఆ పెయిన్ని మనము భరించగలుగుతాము. సో మీకు కూడా ఇలా ఏమన్నా అనిపిస్తే ఇదైతే ఫాలో అవ్వండి, ఇన్హేల్ ఎక్సేల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మాత్రము. ఇంకా హాస్పిటల్కి రీచ్ అయిపోయాము. వెళ్ళగానే ఇంకా డాక్టర్ వచ్చేసి చెక్ చేసిందనమాట ఇంటర్నల్గా చెక్ చేసేసరికి నాకు అప్పటికే 5 to 6 centimeters డైలేషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే డైలేషన్ అయిపోయింది అప్పటికే నాకు. ఇంకా వెంటనే ఇంకా ఒక 5 to 10 minutesలో డెలివరీ అయిపోతుంది. ఇంకా వెంటనే మనము లేబర్ రూమ్ రెడీ చేసుకోవాలనేసి వాళ్ళు అనుకున్నారనమాట. ఇంకా వితిన్ 5 minutes నాకు 10 centimeters డైలేట్ అయిపోయింది. ఇంకా వాటర్ బ్రేక్ అవ్వలేదు. వాళ్ళే ఇంకా వాటర్ బ్రేక్ చేసి నాకు లేబర్ రూమ్కి షిఫ్ట్ చేసేసారు. లేబర్ రూమ్కి షిఫ్ట్ చేసినాక ఒక డాక్టర్ ఇంకా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందన్నమాట. ఇలా ఏమంటారు, ఇంటెన్స్ పెయిన్స్ వచ్చినప్పుడు మాత్రమే పుషింగ్ స్టార్ట్ చేయాలి, పెయిన్స్ రానప్పుడు అసలు పుష్ చేయొద్దు, బేబీకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి తను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది నాకు. నేనేం చేశానంటే నాకు ఏమంటారు డాక్టర్ ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో లేదో నాకు ఇంటెన్స్ పెయిన్స్ వచ్చేసింది. ఇంకా నాకు పుష్ చేయాలన్న ఫీలింగ్ వచ్చేసింది. వెంటనే పుషింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ పుష్కి ఏం కాదు కానీ సెకండ్ పుష్లోనే నాకు బేబీ బయటికి వచ్చేసింది అండ్ చాలా స్పీడ్గా వచ్చేసింది అనమాట బేబీ. అంటే డాక్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత తొందరగా పుష్ చేస్తాను, బేబీ అంత ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి. బేబీ అంత ఫాస్ట్గా వచ్చేసరికి డాక్టర్ క్యాచ్ పట్టేసింది. ఇది ఒక లైఫ్లో ఒక మర్చిపోలేని మూమెంట్ అనమాట. నేనైతే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. నాకు ఇంకా ఫుల్ ఎక్సైటెడ్గా ఉండే బాయ్ పుడుతుందా గర్ల్ పుడుతుందా అనేసి. వెంటనే డాక్టర్ని అడిగితే డాక్టర్ ఉండేసి నీకు ఫస్ట్ ఎవరమ్మా అనేసి అన్నది. నాకు బాయ్ అని చెప్పాను అనమాట. వెంటనే ఇంకా ఈసారి గర్ల్ పుట్టింది అనేసి అన్నది. ఇంకా నేను ఫుల్ హ్యాపీ అనమాట. ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9 ఇంకా. సో ఇంకా నేను అనుకున్నట్టే నాకు బేబీ గర్ల్ పుట్టింది, నార్మల్ డెలివరీ అయిపోయింది, అంతా సేఫ్గా అయిపోయింది అనమాట. నార్మల్ డెలివరీ అంటే నాకు ఎపిసియోటమీ అయిందనమాట. స్టిచెస్ పడ్డాయి. కొంచెం బేబీ హెడ్ రావడానికి వాళ్ళే కట్ చేస్తారనమాట. సో ఎపిసియోటమీ అయింది. నా డెలివరీ టోటల్గా ఒక 30 minutesలో నా డెలివరీ పెయిన్స్ నుంచి డెలివరీ వరకు ఒక 30 minutesలో అయిపోయింది అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోయింది. వియానప్పుడేమో నాకు 1 hour 1.5 hour పట్టింది. ఈసారి మాత్రం ఒక 30 minutesలో అంతా ఫినిష్ అయిపోయింది అనమాట. ఫుల్ హ్యాపీ ఉండే నేను. నాకు డైలేషన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా. సో డాక్టర్ వాజ్ షాక్డ్ అనమాట. ఇంత తొందరగా 10 centimeters ఎలా డైలేట్ అయిపోయింది నీకు ఒక 30 minutesలో అనేసి. తను అసలు నమ్మట్లేదు అనమాట. నాకు అరౌండ్ 5 కల్లా నాకు స్టార్ట్ అయిపోయినాయి పెయిన్స్ అంటే నమ్మట్లేదు తను. నీకు ఎప్పుడో ఈ నైట్ నుండే ఉన్నట్టుంది కానీ నీకు తెలియలేదు కావచ్చు అనేసి అంటుంది. కానీ అసలు నాకు నైట్ నుండి లేవు అనమాట. నాకు స్టార్ట్ అవ్వడమే 5 నుండి స్టార్ట్ అయిపోయింది. కొంచెం 5:30-6 కట్లా కొంచెం సివియర్గా పెయిన్స్ తెలుస్తున్నాయి అనమాట ఇంటెన్స్గా. ఎందుకంటే మనకు నైట్ నుండి పెయిన్స్ తెలిస్తే మనము అసలు భరించలేమన్నమాట ఆ పెయిన్స్ని.
అమ్మ చాలు బేబీ 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 క్యూట్ బేబీయా నువ్వేమవుతున్నానా ఎక్కువ ఇంకా పైకి ఎక్కువ బేబీ అంతనేమనుదురా చెల్లి 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 వద్దు వాళ్ళ దగ్గరకు వచ్చినట్టు కష్టం బేబీ చెల్లి అను చెల్లి అని వ్యాన్ చెల్లి 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 అదే వాడి కిస్ అదే చెంప చెంప అనేయడమే కిస్ అంది చెల్లి ఫ్లయింగ్ కిస్ అను తాతకు చెప్తున్నావు మళ్ళీ చెప్పు తాత ఇది ఎవ్రీ గర్ల్ లైఫ్లో ఒక ప్రీషియస్ మూమెంట్. మన బేబీని తీసి మన మీద వేస్తారు కదా స్కిన్ టు స్కిన్ టచ్ కోసము. అలా వేయగానే అసలు అంతసేపు తీసిన పెయిన్స్ అన్నీ మర్చిపోతాం అనమాట. అసలు వాళ్ళని చూసి మనం అదొక డిఫరెంట్ వరల్డ్లో ఉండిపోతాము. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా 2 డెలివరీస్ నార్మల్ డెలివరీస్ అయిపోయాయి. బేబీస్ కూడా హెల్తీగా ఉన్నారు కదా, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా. మెయిన్గా నాకు ఇలా తొందరగా డైలేట్ అవ్వడానికి రీజన్స్ నేను బాగా ఎక్సర్సైజెస్ చేయడము, నా బాడీని అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంచుకున్నాను అనమాట. మెయిన్గా 8th మంత్ నుండి అనమాట. అంతకుముందు అంటే నాకు అంత ఓపిక ఉండేది కాదు. సో 8th మంత్ నుంచి బాగా ఎక్సర్సైజెస్ చేయడము, అవన్నీ ఇన్హేల్ ఎక్సెల్, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేసేదాన్ని అనమాట. సో అవే నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి అనమాట. నార్మల్ డెలివరీకి ఎక్సర్సైజెస్ మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను, చూడండి. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. మనము మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉండాలన్నమాట. అవుతే నార్మల్ అవుతుంది, లేదంటే సి సెక్షన్ అవుతుంది. నార్మల్ అవ్వాలంటే మనకి బేబీ కోఆపరేట్ చేయాలి కదా, బేబీ హెడ్ పొజిషన్ కరెక్ట్గా ఉండాలి, బేబీ హార్ట్ బీట్ కరెక్ట్గా ఉండాలి, బాగుండాలి అంతా. అండ్ మన బీపీ కంట్రోల్లో ఉండాలి అని, మన హెల్త్, ఇంకా నీరు, ఇవన్నీ అన్నీ కరెక్ట్ పొజిషన్లో ఉంటేనే అవుతుంది కదా నార్మల్. లేదంటే సి సెక్షన్కి ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. ఖచ్చితంగా నార్మల్ అవ్వాలంటే మన బేబీకి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో రెండింటికి ఫిక్స్ అయిపోవాలి. ఇదే నా బర్త్ వ్లాగ్. ఇంకా మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్.